సార్ ఇప్పుడు మీరు అందరికీ మంచిగా ఉండాలని ప్రయత్నిస్తారు బాబు మోహన్ గారు. ఎట్లా సాధ్యం అవుతుంది మీకు అక్కడ టీడీపీ టీఆర్ఎస్ మధ్యలో? మీకు రేవంత్ రెడ్డి గారు క్లోజా బాగా? అందరూ కూడా తమ్ముడు అని పిలుస్తాను, అన్న అని పిలుస్తాను. బట్ అంత గోల అయిపోయింది కదా అప్పుడు ఈ కొనుగోలు విషయం, నోటుకు ఓటు. ఇక అది అతని క్యారెక్టరు, అతని మనసు చెప్పింది ఆయన చేశాడు. అది అతను మీరు నమ్మగలుగుతారా? అంటే ఆ టైంలో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గొంతు వినిపించింది ఫోన్లో, ఆయన ఐ విల్ టేక్ కేర్ అది ఇది అని అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పదాలు ఉంటాయి ఆయన, లైక్ వాట్ బ్రదర్, డోంట్ బాదర్, ఈ కట్టాడి కొన్ని ఉంటాయి. ఇంకా డోంట్ బాదర్ అండి, వీఆర్ విత్ యూ, ఇంకొన్ని ఉంటాయండి. అది కాబట్టి చెప్పండి ఎట్లాంటి కొన్ని ఉంటాయి, కొన్ని అవి కనిపించినాయి అక్కడ. కాబట్టి బట్ ఇంత జరిగిన తర్వాత రచ్చ అయ్యాక ఎందుకు ఒక్కసారి స్తబ్ద అయిపోయింది ఈ విషయంలో మీ పార్టీ కూడా? అంటే బయట జనం ఏమనుకుంటారు, ఇంత పెద్ద రాద్ధాంతం అయ్యి ప్రజాస్వామ్యం అవినీతి అన్నాక సడన్గా అంత సైలెంట్ అయిపోతే పై వాళ్ళు చూసుకుంటున్నారే అనుకుంటారు. సైలెంట్ అవ్వలేదు, ఇంకా తెర మీద ఉందా? కాకపోతే తెర మీద ఉంది. ఈ బైఫర్కేషన్లలో ఈ జస్టిస్కు సంబంధించి బైఫర్కేట్ అవ్వట్లేదండి. హైకోర్టు ఇష్యూ అదే. ఈ బైఫర్కేట్ అయితే సమస్య కూడా ఇది తేలితే ఇది కూడా తేలుతుందండి. అది అది విషయం, దానికోసం అలా పెండింగ్ లో ఉంది. అటు నుంచి దానికి పట్టు ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే ఇటు నుంచి ఒక్కడు లేరు. సో ఇప్పుడు ఎక్కడ మరీ అన్యాయంగా అంటే రాంగ్ ఇదవుతుందేమో ఒక భయం, అంతేనా? ఏదండి పరిష్కారం కాదు కేసు అని ఒక భయం, ఒకవేళ ఇప్పటి పరిస్థితుల్లో చేస్తే. ఎట్టి పరిస్థితులు ఇప్పుడు మనమే 2-3 మాటలు అన్నాం. అంత క్లియర్గా వాయిస్, అంత క్లియర్గా పదజాలాలు బాబు మోహన్ మాట్లాడితే ఎలా మాట్లాడితే, ఇప్పుడు నన్ను ఎవరో మిమిక్రీ చేస్తే ఇప్పుడు నా ఒరిజినల్ దీన్ని బట్టే మిమిక్రీ చేస్తారు కదండి. కానీ మిమిక్రీ చేయడానికను అసలు ఒరిజినల్ వ్యక్తి మాట్లాడటానికి తేడా ఉంటుంది కదండి. సో అది చెప్పేయచ్చు అంటారు, పసిగట్టేయచ్చు అంటారా? ఈజీ కదండి. అది ఎందుకు ఆగిందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తప్పే అంతవరకైతే అనగలను. ఇప్పుడు వీళ్ళందరూ ఎదురుపడితే మీకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్? ఒకప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు. నేను టీడీపీలో ఉన్నానండి. నేను ఎన్టీ రామారావు గారి భక్తుడిని. నేను ఎన్టీ రామారావు గారి కోసం పాలిటిక్స్లోకి వచ్చింది. అప్పుడు కూడా ఇట్లనే బలవంతంగా ఆ ఎంట్రీ కూడా బలవంతంగా ప్రచారానికి పొమ్మంటే అందులో ఎన్టీ రామారావు గారు ప్రచారానికి పొమ్మనేసరికి నేను నో అనలేక అలా వచ్చారు మీరు. అసలు తమ్ముడు నన్ను బాగా ఇచ్చేసేవారు. నేను ఒకసారి పోతే క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్ నాకంటే నా అన్నను కలవాలా, నాకు టైం దొరికింది, అరగంట టైం ఉంది నాకు అని డైరెక్ట్ క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్ళిపోయినాను. ఏం తమ్ముడు ఏమి ఇలా వచ్చారు? అంతకాదన్నగారు చూడాలనిపించింది. ముందు మీరు లోపల కూర్చోండి, మేము వస్తాం, మీ వదిన గారు ఉన్నారు అంటే పోయి ఆమె దగ్గర కూర్చొని ఆ చిన్న టేబుల్ ఉండేది ఎన్టీ రామారావు గారు, 2 చైర్లు ఉంటాయి. అటు లక్ష్మీపార్వతి గారు కూర్చుంటారు, ఇటు అన్నగారు కూర్చుంటారు. మీ అన్నగారి చైర్లో కూర్చో రా బాబు మోహన్, మీ అన్నగారి చైర్లో కూర్చోండి, మీ అన్నగారు మీటింగ్లో ఉన్నారు, ఇంకేంటి ఏమైనా తింటారా అది ఇదని అడిగింది. కాసేపు ఈ లోపల అన్నగారు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయాను. అంటే అట్లా అంత ప్రేమ ఉండేది. నేనంటే బాగా లైక్ చేసేవాడు నన్ను. తను పిలిచి ప్రచారానికి, తమ్ముడు మీరు ఇక్కడ ప్రచారానికి వెళ్ళాలి అని అంటే నేనేమనగలను? మైక్ పట్టుకుంటూ ఏడుస్తున్నాను నేను. ఇట్లా అంటుంది మైక్. ఫస్ట్ స్పీచ్, పొలిటికల్ స్పీచ్ ఇవ్వబోతున్నా రాణిగంజ్లో, జనం అని మాట్లాడినా. ఆ రోజు నుంచి పొలిటీషియన్ అయిపోయారు. అంతే కదా, రాసిపెట్టింది అలా. కమిట్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని మీటింగ్లకు అటు ఇటు పోయేవాడిని. ఈ లోపల చనిపోయారు. చనిపోయినప్పుడు నేను ఇక్కడ లేను. ఇక ఎందుకు నన్ను అన్నగారు పిలిచారో
నేను అన్నగారు ఏ ఉద్దేశంతో పార్టీ సేవ చేయాలి అన్న ఉద్దేశంతో అలా ఫ్లోలో వచ్చేసారు. మీకు అంటే మీకు ఒక అవకాశం ఇచ్చుకుని ఇంకొక పాలిటిక్స్లోకి తెచ్చింది నేను. ఇప్పుడు నువ్వు ఎటుగాని పరిస్థితి అయిపోయింది. అంతే కదండి, సినిమాలు మానేశాను. సినిమాలు ఇప్పుడు నేను ఇక్కడ రాజీనామా చేశాను అనగానే వస్తాయా? రావు. నేను ఇప్పుడు ఏం చేసి బతకాలనే దాంట్లో పడిపోయానండి. ఇప్పుడు నా లైఫ్ ఏంటండి? ఆ టైంలో పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయిపో అని మనుషుల్ని ఇచ్చి బాబు మన అన్ని చూసుకోండి మీరు అని పంపిస్తే అసలు కళ అనేది చెప్పండి.